నమస్కారం, వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. మీ రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి బిడ్డలం, ఆడబిడ్డలం కొంగుచాచి అడుగుతున్నాం, మాకు న్యాయం చేయండి అంటూ కడప జిల్లాలో వైఎస్ షర్మిల చేస్తున్న ప్రచారం అందరినీ ఆకట్టుకుంది. న్యాయానికి అన్యాయానికి మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల్లో మీరే తీర్పునివ్వాలి అంటూ అభ్యర్థిస్తున్నారు ఓటర్లను షర్మిల. కొంగుచాచి అడుగుతున్నాం, కొంగుచాచి అడుగుతున్నాం, మీ ఆడబిడ్డలం అడుగుతున్నాం. రాజశేఖర్ రెడ్డి బిడ్డ అడుగుతుంది, వివేకానంద రెడ్డి బిడ్డ అడుగుతుంది. మా కొంగు చాచి అడుగుతున్నాం, న్యాయం చేయండి, న్యాయం చేయండి. మీరే నిర్ణేతలు, మీరే నిర్ణేతలు. ఒకవైపు రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకోవైపు రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడిని వివేకానంద రెడ్డి గారి హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు నిలబడ్డారు. మీకు ఎంపీగా ఎవరు కావాలో, రాజశేఖర్ రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు తెలుసుకోండి. ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు అధికారం ఉంది. ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు ఉంది. మీరు ఏ వైపు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను, నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. పులి కడుపున పులే పుడుతుంది. ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎవ్వరికి భయపడేది కాదు, అలాగే అన్యాయం జరుగుతుంటే సహించేది కూడా కాదు. ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఒక హంతకుడిని మళ్ళీ గెలిపించకుండా, ఒక హంతకుడు మళ్ళీ చట్టసభలకు వెళ్ళకూడదని ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడ నిలబడింది. మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీరే నిర్ణేతలు. ఈ రోజుటికి 4 రోజులైంది కడప ఎంపీగా నేను నిలబడుతున్నాను అని. నేను కడప పార్లమెంటు స్థానంలో తిరగబట్టి 4 రోజులైంది. 4 రోజులు అయిందో లేదో ఈ రోజు వచ్చిన వార్త అవినాష్ రెడ్డి గారిని. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజయనగరం జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి నాగలక్ష్మి కోరారు. మే 13న జరిగే ఎన్నికలకు జిల్లాలో ఏర్పాట్లు వేగవంతం చేశారని ఆమె తెలిపారు. కలెక్టరేట్ పార్టీకో వద్ద ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ను కలెక్టర్ నాగలక్ష్మి శుక్రవారం ప్రారంభించారు. విషయంకి వస్తే మనకి ఇప్పుడు రాబోయే 18వ తారీఖు నుంచి నోటిఫికేషన్ అనేది విడుదల అవుతుంది. ఆ నోటిఫికేషన్ ఫస్ట్ డే నుంచి మనకి నామినేషన్ స్వీకరణ అనేది స్టార్ట్ అవుతుంది. నామినేషన్ స్వీకరణ తర్వాత మనకి 26వ తారీఖు 25వ తారీఖు లాస్ట్ డేట్ ఫర్ నామినేషన్స్. 26వ తారీఖు ఆ వచ్చిన అప్లికేషన్స్ అన్నిటినీ స్క్రూటినీ చేయడం జరుగుతుంది. స్క్రూటినీ చేసి మనకి ఎవరైతే వ్యాలిడ్ నామినేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫైనల్ అయిన తర్వాత 3 రోజులకి విత్డ్రాయల్ టైం ఉంటుంది. 29th ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అనేది ఫైనల్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రక్రియలో భాగంగా మనము అదర్ యాక్టివిటీస్లో చూసినట్లయితే పోలింగ్ సిబ్బంది పిఓస్ కానీ ఏపీఓస్ ఓపీఓస్ వీళ్ళందరినీ కూడా నియామకం చేసి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకొక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఈ వీక్ షెడ్యూల్ చేయడం జరిగింది. మనకి ఇప్పటికే ఎన్సీసీ టీమ్స్ ఫామ్ చేసి వాళ్ళు కూడా నిర్మలంగా యాక్టివిటీస్ చేస్తూ ఎక్కడైనా వయలేషన్స్ దొరికినట్లయితే కేసెస్ కూడా ఫైల్ చేస్తున్నారు. సిమిలర్లీ ఎక్స్పెండిచర్ సంబంధించి చూస్తే కూడా ఎక్స్పెండిచర్ కర్వ్ చేసే విధంగా ఆల్ డిపార్ట్మెంట్స్ కలిపి ఇప్పటి వరకు జిల్లాలో 1.54 crores వర్త్ మనీ కానీ, ప్రెషియస్ మెటల్స్ కానీ, లిక్కర్ కానీ, డ్రగ్స్ కానీ, అదర్ ఐటమ్స్ కానీ సీజ్ చేయడం జరిగింది. మనకి ఇంకా కూడా నోటిఫికేషన్ వచ్చిన సమయానికి ఇంకా కూడా మనము స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, చెక్ పోస్ట్ ఇంకా ఎక్కువ కూడా పెట్టి మనము పూర్తిగా వెహికల్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో ఇంకా కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఎలక్షన్ ప్రిపేర్నెస్లో భాగంగా వేరియస్ యాక్టివిటీస్ కూడా మనం యాజ్ పర్ టైం లైన్ అనేది చేసుకుంటూ వెళ్తున్నాము. సో ఖచ్చితంగా మనకి ఓటర్స్ అందరూ కూడా మనము ఆ యంత్రాంగం తరఫున ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేయడానికి అన్ని యాక్టివిటీస్ రెగ్యులర్గా వితౌట్ ఎనీ డిలే, వితౌట్ ఎనీ బయస్ చేసుకుంటూ వస్తున్నాము. సో ఓటర్స్ అందరూ కూడా వాళ్ళ ఓటుని ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. చీపురుపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని టీడీపీ సీనియర్ నాయకులు కళా వెంకట్రావు అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని ఆయన కోరారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం
మొరకముడిదం మండలంలో చిన్నబంటుపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ కోట్ల మోతీనాయుడు, మాజీ ఎంపీపీ, మాజీ ఎంపీటీసీలు, వివిధ గ్రామాల సర్పంచులు వైఎస్ఆర్ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీలో చేరారు. అక్కలో చెల్లెళ్ళు, పెద్దలు, అమ్మలు, నాన్నలు అందరికీ కూడా శుభాభివందనాలు. నేను ఒకే ఒక్క మాటతో క్లోజ్ చేస్తా. ఎక్కడైనా మీటింగ్ పిలిస్తే బిర్యానీ ఇస్తాం, మందు ఇస్తాం, డబ్బులు ఇస్తాం, రండి అని పిలుస్తారు. అప్పుడు ప్రజలు రావచ్చు, రాకపోవచ్చు. కానీ మా పంచాయతీలో ఒక బడా నాయకులు డబ్బులు సూట్ కేసులతో పట్టుకొని మేము ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటికి డబ్బులు ఇచ్చి ఇంటని చెప్పి ప్రతి ఇంటికి తిరిగిన ఎక్కడ ఉన్నవారికి ఇగో మా అమ్మలో, మా అక్కలో, మా చెల్లిలో, మా పెద్దమ్మలో, మా బాపలో వీళ్ళందరూ ఎంత డబ్బులు ఇచ్చినా ఎవరిని కొనలేరని చెప్పి మీకెందుకు నువ్వు ఆటలు పెట్టని చెప్పి వాళ్ళందరూ నా ఇంటికి వచ్చి నా దగ్గరికి వచ్చి మీతో పాటు మేము ఉంటామని చెప్పి సుమారుగా 400 మంది వచ్చారు. వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా చౌడేశ్వరి దేవిమాత జ్యోతుల మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో వెలసిన శ్రీ కాశీ విశాలాక్షి ప్రతిరూపమైన శ్రీ చౌడేశ్వరి మాత జ్యోతి ఉత్సవం శనివారం ఉదయం జ్యోతులన్నీ అమ్మవారి సన్నిధికి చేరుకోవడంతో ముగిసింది. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరమ్మ ఆధ్వర్యంలో ఈ జ్యోతి ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున శ్రీ విశ్వబ్రాహ్మణ భాస్కరయ్య అమ్మవారికి దుష్టి చుక్క పెట్టడం, అమ్మవారి ఆలయం ఎదురుగా మంటలను రాజేయడం ద్వారా జ్యోతి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. అనంతరం అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరమ్మ గ్రామంలోని జ్యోతి మండపం వద్దకు వెళ్లి పూజలు నిర్వహించి జ్యోతి ఉత్సవాన్ని ప్రారంభించారు. అమ్మవారికి మొక్కులు చెల్లించేవారు గోధుమ పిండి, నెయ్యి, ద్రవ్యాలతో జ్యోతిని తయారు చేసి వివిధ రకాలుగా అలంకరించి దానిని తలపై ఉంచుకొని వాద్య బృందంతో లయబద్ధంగా నృత్యం చేస్తూ భక్తి గీతాలు ఆలపిస్తూ అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు.